మరి మన వాళ్ళకి ఊళ్ళో అన్నీ తెలుస్తున్నాయి. మందిరము, సేవకులు ఎట్లా గౌరవించాలి, సేవకుల పట్ల ఈ పద్ధతులు ఏం తెలియట్లే. ఇంకెప్పుడు చెప్తారు పిల్లలకి? ఈ పవిత్రమైన అనుభవాలు ఎప్పుడు నేర్పిస్తారు పిల్లలకి? ప్రతిష్ట కలిగిన పరిశుద్ధుల సంఘంలో ఇంకెప్పుడు నేర్పిస్తారు? అడపా కొత్తకు వచ్చిన విశ్వాసులు కొంతమంది అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, అయ్యగారు మెసేజ్ చెప్పేటప్పుడు పిల్లలందరినీ కిందకి పంపించేద్దాం, సండే స్కూల్ జరుపుకుంటూ ఉంటారు, మీరు మెసేజ్ చెప్పొచ్చు కదా. ఎందుకని? ఆ పిల్లలకి ఏమర్థమవుద్దండి, ఒక 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 ఇంకొక 10-15 ఏళ్ళ తర్వాత అయితే పిల్లలకు అర్థమవుతుంది కదా. అంటే ఇంకా 10-15 ఏళ్ళ తర్వాత నేను ఉండాలి కదా, ఇంకో 10-15 ఏళ్ళ తర్వాత నేను బ్రతుకుండాలి కదా. ఈలోగా నన్ను ప్రభు పిలిస్తే నేను వెళ్ళిపోతాను కదా. నాకులాగా రోజుల తరబడి ప్రభుతో గడిపి ప్రభు దగ్గర సందేశాలు పొందుకొని నాకులాగా మీకు చెప్పగలిగే స్తోమత కలిగిన సేవకుడు దొరకాలి కదా 10 ఏళ్ళ తర్వాత. మీకు ఇప్పుడైనా దొరకాలి కదా. ఇంతగా మీకు నవ్వించి కవ్వించి ఎలాగైనా వాక్యం మీ గుండెల్లోకి వెళ్ళాలి, మనసులో స్థిరపడాలని చెప్పే ఇంత భారం కలిగిన బాధ్యత కలిగి కావాలి కదా. తెస్సలోనిక సంఘానికి పౌలు అంటారు, పదే తిమోతిని ఎందుకు పంపిస్తున్నాను తెలుసా మీ దగ్గరికి? మిమ్మల్ని గురించి నిజముగా చింతించే సేవకుడు వాడు ఒక్కడే ఉన్నాడు నా దగ్గర. ఉన్నారు, ఆరేసుకోవడానికి 10 మంది ఉన్నారు. ఎందుకు? బాధ్యత లేనివాళ్ళు. వాడిని ఎందుకు పంపిస్తున్నాను తెలుసా? మిమ్మల్ని గురించి నిజముగా చింతించేవాడు, మీ విశ్వాస లోపాన్ని సరిచేయగలిగిన వాడు తిమోతి. అంచేత దైవ జనాంగమా, పరిశుద్ధ జీవితం అనేది పిల్లలకి నేర్పించాలి. చిన్నప్పటి నుంచే పరిశుద్ధతకి విరోధంగా మాట్లాడిన, చూసిన, చేసిన, చెందిన వెయ్యాలి ఒకటి వీపు మీద. అలా కాకుండా నెత్తి మీదకి ఎక్కించుకుంటూ వచ్చారనుకోండి, ఆ తర్వాత వాడు కళ్ళల్లో ముళ్ళు అవుతారు, పక్కలో బళ్ళాలు అవుతారు, సోలాలు అవుతారు. ఈ ఇశ్రాయేలు సమాజంలోనే తప్పుడు పని చేసేవాళ్ళు లేకపోలేదు. ఆకాన్ అనే ఒక వెధవ, ఇట్లాంటి వాళ్ళు లేకపోలేదు. అట్లాంటి వాళ్ళు ఉన్నందువల్లనే ఆఫ్టర్ ఆల్